దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రజలు బాగున్నారా? అయితే దేవుడి బాల మనతో మాట్లాడేదంటే, ఈరోజు ప్రార్థన చేశారా? వాక్యం చదివారా? దేవుడితో మాట్లాడారా? దేవుడి బాల మీతో ఏం మాట్లాడాడు? అయితే దాని ప్రకారం బ్రతకడానికి ట్రై చేయండి. అయితే ప్రతిరోజు సూర్యోదయం కలుగుతుంది. ప్రతిరోజు దేవుడు మన పట్ల నూతన ఆలోచన కలుగుంటాడు. అయితే ఇది మనం మర్చిపోతాం. ఈ బాధలు, ఈ ఇబ్బందుల వల్ల ఏమో రేపు ఎలా ఉంటుందో, ఎల్లుండి ఎలా ఉంటుందో అని చింతిస్తూ ఉంటాం. అయితే చింతించడం వల్ల మూరడు ఎక్కువ కానీ మూరడు తక్కువ చేసుకోలేము. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు రేపేమవుతుందో అని ఆలోచించకండి. మీరు ఏ రోజు కావాలి, పక్షులు చూడండి, ఏ రోజు కావాలో ఆహారం వాటికి దేవుడు పెడతారు కదా. అట్లాగే ప్రతిరోజు వాటికంటే మనం పక్షుల కంటే శ్రేష్ఠులం కదండి. అది ఆలోచించండి. మనం దేవుడి పిల్లలు తన యొక్క రూపంలో ఉన్న తన సొంత కుమారులు కనుక రేపు గురించి ఆలోచించండి. ఇవాళ నువ్వేం చేయాలనుకుంటున్నావో, నీ పట్ల దేవుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాడో అది చేయండి. ఇంకానే ప్రతిరోజు ప్రార్థన చేయండి. అలాగే ప్రతిరోజు సూర్యోదయం ఎలా కలుగుతుందో ప్రతిరోజు కూడా మీ పట్ల ఒక నూతన ఆలోచన, నూతన తలంపులు దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి మీ ఆలోచన విధానాన్ని దేవుడికి అప్పచెప్పండి. దేవుడు ఆలోచన విధానం అడగండి. దేవుడు కంపల్సరీ మీతో మాట్లాడతాడు. కాబట్టి మర్చిపోకండి. ప్రతిరోజు ప్రార్థన చేయండి. దేవుళ్ళు కలపండి. మీ యొక్క బాధలు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, వాటిని దేవుడు ఇప్పిస్తాడు. కాబట్టి ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడితో గడపండి. ప్రైజ్ లార్డ్.